హైదరాబాద్ కు దీటుగా వరంగల్లో ఐటీని డెవలప్ చేస్తామన్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఎడ్యుకేషనల్ హబ్ గాను మారుస్తామన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీని ప్రారంభించారు మంత్రి దుద్దిల్ల. అమెరికాలో ఉంటూ స్వదేశీ గడ్డపై ప్రేమతో వరంగల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచనగా చెప్పారాయన. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు ఇదే విధంగా ఆలోచిస్తే ఎంతో మార్పు వస్తుందని చెప్పారు మంత్రి. ఒక ఐటీనే కాకుండా ప్రభుత్వ పరంగా త్వరలో అనేక బహుళజాతి కంపెనీలకు వరంగల్ కు తీసుకొస్తామన్నారు శ్రీధర్ బాబు. అలాగే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలుసుకొని హైదరాబాద్ ఇంకా 10 అభివృద్ధి చేయాలి. దాంతో పాటు టియర్ 2, టియర్ 3 సిటీస్ కు సంబంధించిన ఏదైతే సిటీస్ టౌన్స్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా వరంగల్ లాంటి ప్రముఖమైన నగరం ఇది. అప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఒక చదువుల కేంద్రంగా, సరస్వతి నిలయంగా, విజ్ఞానానికి నిలయంగా, ఒక కాకతీయ విశ్వవిద్యాలయం, ఆనాడు ఆర్ఈసి, ఎన్ఐటి, ఈరోజు అనేక కళాశాలలకు పుట్టినీళ్లుగా ఈ ప్రాంతం ఒక విద్యా నిలయంగా నిలిచింది. అదే క్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇక్కడ ఉన్న మానవ వనరులను ఎక్కడికో రేపు హైదరాబాద్కో అమెరికాకో పోనీయకుండా ఇక్కడే వారి ఇంటి వద్దనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న, సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం. రాక్స్ ఐటీ సొల్యూషన్స్ పేరెంట్ కంపెనీ రాక్స్ గ్రూప్ ఇన్ యూఎస్ఏ ఇది ఇక్కడ స్థాపించడానికి మొదటి కారణం ఫస్ట్ నా ప్రజలు, అంటే నేను పుట్టిన ప్రదేశానికి నేను ఏదైనా చేయాలి. ఈ విధంగా సంస్థ స్థాపించడానికి కారణం నా ఒక్క జీవిత ఆధారం అయినా కూడా, నా శాలరీ కొరకు నేను స్థాపించినా కూడా ఒకసారి అది తీరిన తర్వాత ఇంకా ఏంటి అని ఆలోచిస్తే ఏదో ఒకటి ఈ కంపెనీని అక్కడే ఆపేయచ్చు, హ్యాపీగా వచ్చిన దాంతో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఇంకా ఏం చేయగలం, దీన్ని ఇంకా పెద్దగా చేయగలుగుతామా, చేస్తే ఎలా చేయగలం, ఇది అక్కడ నేను పెరిగి పుట్టిన ప్రదేశానికి ఏమన్నా సహాయపడుతుందా అనే ఆలోచనతో మొదటిగా నేను ఎక్కడున్నానో అక్కడ నాకు సంబంధించిన మన ప్రదేశం నుంచి వచ్చిన ప్రజలకి, స్టూడెంట్స్కి ఎవరికైనా సహాయం చేయగల ఉద్దేశంతో ఆ బిజినెస్